కాలంలో చిన్నపిల్లలకు వచ్చే సీజనల్ వ్యాధుల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు ఓమ్ని హాస్పిటల్స్ పీడియాట్రిక్స్ డాక్టర్ రెంటాల్ నవీన్ గారు. ఆయన అడిగి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. రైట్, యాక్చువల్లీ ఈ మాన్సూన్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. ఎవ్రీ వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా కూడా ఏదో ఒక సీజనల్ వ్యాధులు వస్తూనే ఉంటాయి. సో పిల్లల్లో ప్రధానంగా కనపడేవి పిల్లల్లో వచ్చేసరికి మోస్ట్ కామన్లీ వాట్ వి గెట్ ఇస్ జలుబు, దగ్గు, ఫ్లూ, తర్వాత టైఫాయిడ్, మలేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్. అంతే. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్స్. ఎక్కువగా అలాంటివి వస్తాయి. వి గెట్ మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్. ఇది సీజన్. సో దీంట్లో ఏంటంటే వైరస్కి అనుకూలంగా క్లైమేట్ ఉంటుంది. సో బ్రీడింగ్ ఆఫ్ ద వైరస్ తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ ద వైరస్ విల్ బి వెరీ ఈజీ, విచ్ విల్ ఎఫెక్ట్ ఎవెన్చువల్లీ పీపుల్ విల్ ఎఫెక్ట్ చిల్డ్రన్. చిన్నపిల్లలు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది ఇమ్యూని సిస్టమ్ కూడా. సో ఈ సీజనల్ వ్యాధులు అనేది వాళ్ళకి తొందరగా సోకుతాయి. ఏ వైరస్ అయినా ఈజీగా వాళ్ళకి అటాక్ చేసే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టే. సో పిల్లలకి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సీజనల్ టైంలో? ఏం తీసుకుంటే, ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది? పిల్లలకి ఏంటంటే మోస్ట్ కామన్ అండి ఫస్ట్ సెల్ఫ్ హైజీన్. హైజీన్ అంటే ఏంటంటే నార్మల్లీ ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫుడ్ని మనం డైలీ బాయిల్ చేసుకున్న వాటర్ తాగడం, తర్వాత వెజిటబుల్స్ని 1-2 సార్లు వాష్ చేసుకోవడం, తర్వాత ఫ్రెష్గా వండిన ఫుడ్ని తినడం, తర్వాత ఫుడ్ మీద ఏదైనా ఉంటే వెంటనే కవర్ చేసేయడం, నాట్ టు లీవ్ ఇట్ ఓపెన్, అవన్నీ చేసుకోవడం. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి పీపుల్ షుడ్ వేర్ లాంగ్ స్లీవ్స్, ఫుల్ కవర్ డ్రెస్. దాంతోపాటు పీపుల్ ఆ రికమెండెడ్ గైడ్లైన్స్ ఏంటంటే మోర్ దాన్ 3 years పీపుల్ షుడ్ వేర్ మాస్క్. సో దట్ వాళ్ళకి ఏమైనా జలుబు దగ్గు ఉందా ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ ట్రాన్స్మిటింగ్. ఓకే, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వ్యాప్తి చెందకుండా. అంటే న్యూ బార్న్ బేబీస్ ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించి చాలామంది తల్లులకి అవగాహన ఉండదు పిల్లల్ని ఎలా అంటే లైక్ వాళ్ళకి ఎలా కేర్ తీసుకోవాలనేది. సో అటువంటి వాళ్ళు ఏంటంటే అంటే కొంచెం సలహాలు తీసుకుంటూ ఉంటారు పిల్లలకి, అలాగే వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ సీజనల్ టైమ్స్లో వాళ్ళంటే పాలు తాగే పిల్లలకి ఎటువంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? నార్మల్గా న్యూ బార్న్స్కి వచ్చేసరికి పీపుల్ విల్ బి ఎక్స్ట్రా కాషియస్. ఎవరైనా ఎక్స్ట్రా కాషియస్గా ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే బేబీ ఫస్ట్ ఒక క్లీన్ అండ్ డ్రై రూమ్లో ఉంచాలి. తర్వాత బేబీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైం హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేసుకోవాలి. తర్వాత మదర్కైనా లేకపోతే ఎవరైనా ఎల్డర్స్ అయినా బేబీ దగ్గరకు వచ్చేటప్పుడు దే షుడ్ బి అంటే వాళ్ళకి ఎలాగ ఉండాలంటే జలుబు, దగ్గు ఇటువంటి ఏమీ ఉండకూడదు, వాళ్ళకి సోకకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే డైరెక్ట్ పిల్లలకి కిస్ ఇచ్చినా కూడా ప్రాబ్లమే. చెప్పండి. తర్వాత బెటర్ ఇప్పుడు ఎవరైనా తల్లికి ఏదైనా సమ్ కోల్డ్, ఫ్లూ ఏదైనా జలుబు ఉందని కొన్ని మాస్క్ వేసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ చేయడము, లేదా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ మంది కాంటాక్ట్లో ఉండడము, దిస్ వుడ్ బి బెనిఫిషియరీ నియోనేట్స్ వరకు అయితే. ఓకే. అయితే ఈ సీజనల్ అనగానే దోమలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ప్రతి చోట కూడా అదే ఇష్యూ ఉంటుంది, ఫేస్ చేస్తుంటారు. చిన్నపిల్లల్ని దోమల బారి నుంచి కాపాడటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దోమల విషయంలో చాలామంది ఇంట్లో గుడ్ నైట్స్ అవి ఇవి పెడుతూ ఉంటారు, దానివల్ల కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయి వాటి వల్ల పిల్లలకి? ఎస్ అండి, మీరు అన్నట్టుగా దోమల నుంచి రాకుండా ఉండడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రివెన్షన్ ఈజ్ మస్కిటో నెట్స్. బేబీ ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు బేబీ బెడ్ మస్కిటో నెట్స్ ఉంటుంది, లేకపోతే అప్పుడే పుట్టిన పసికందులు ఉంటారు వాళ్ళకి సరిపడా మస్కిటో నెట్స్ ఉంటుంది. తలుపులకి లేకపోతే డోర్లకి, విండోస్, కిటికీలు అన్నిటికీ మస్కిటో నెట్స్ ఉంటుంది. తర్వాత లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ రిపెల్లెంట్స్ వస్తూ ఉన్నాయి, ఆర్గానిక్ నీమ్ వేరియంట్స్. సో అది కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో ఎక్కడైనా నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా చూసుకోవాలండి. నీరు ఎక్కువ నిల్వ ఉండడం వల్ల అక్కడ మస్కిటోస్కి బ్రీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ టెంపరేచర్ క్లైమేట్లో. సో నీరు ఎక్కువ నిల్వ లేకపోతే కొన్ని డబ్బాలు కానివ్వండి, లేకపోతే టైర్లలో కానివ్వండి, ఇంటి సరౌండింగ్స్లో మెయిన్ మోటో ఇస్ కిచెన్ అండ్ వాష్రూమ్ షుడ్ బి ఆల్వేస్ డ్రై. సో దట్ ద రెప్లికేషన్ ఆఫ్ దీస్ మస్కిటోస్ విల్ బి లో. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఎస్ ఆల్ అవుట్. తర్వాత ఇలాంటివి కొంచెం పిల్లలకి అందకుండా హైట్లో పెట్టాలి. పొరపాటున పిల్లలు అవి తీసుకున్న కెమికల్ న్యూమోనైటిస్ ఇట్లాంటి సీరియస్ కండిషన్స్కి అఫెక్ట్ అవ్వచ్చు. సో పిల్లలకు అందకుండా వాళ్ళు అవుట్ ఆఫ్ హైట్లో పెడితే ఎస్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఈ మాన్సూన్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకి కనపడతాయండి మీకు? లెస్ దెన్ మోస్ట్ కామన్ అండి 5 years. తర్వాత మ్యాక్సిమం ఇంకా దాని దాటితే 5 to 8 years స్కూల్ వెళ్ళే చిల్డ్రన్లో. వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఒకరికి జలుబు ఉంది, స్కూల్కి వెళ్తారు, సో దే గో కాంటాక్ట్ విత్ అనదర్ పర్సన్. ఐడియల్ గైడ్లైన్స్ ఏంటంటే మోర్ దెన్ 3 years పిల్లలకి మాస్క్ వేసుకొని వెళ్ళాలి స్కూల్లో, కానీ అది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సో మనం ఎలా ట్రైన్ అప్ చేయాలంటే జలుబు వచ్చినా తుమ్ము వచ్చినా వీ షుడ్ ఫస్ట్ అవాయిడ్ సెండింగ్ దెమ్ టు స్కూల్ ఆర్ స్కూల్స్ ఈ ప్రికాషనర్స్ తీసుకోవాలి.
జలుబులో దగ్గినా తుమ్మినా చేతులు వెంటనే కడుక్కోవడం, ఒక హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోవడం, ఎవరికైనా జలుబు దగ్గు అటువంటివి ఉన్నా వాళ్ళ చేత దూరంగా ఉండడం, లేకపోతే ఇప్పుడు కంజంక్టివిటిస్ కళ్ళ అంటారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే హ్యాండ్ కర్చీఫ్ కళ్ళు తీసుకోవడం, దాన్ని చేతులు తగులుకొని మళ్ళీ వేరే బెంచ్ని ముట్టుకొని వేరే విద్యార్థిని ముట్టుకొని వాళ్ళ క్లాస్మేట్స్ ఇంట్లో వాళ్ళు, దిస్ విల్ లీడ్ ఇన్ టు ద స్ప్రెడ్. సో అది కాకుండా ప్రివెంటివ్ మెజర్స్, యూజ్ ఆఫ్ హ్యాండ్ కర్చీఫ్, యూజ్ ఆఫ్ హ్యాండ్ శానిటైజర్, దీస్ ఆర్ ద థింగ్స్. మాన్సూన్స్ వల్ల చాలామంది పిల్లలు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు కాబట్టి దానికి ఏమన్నా మాన్సూన్ ఎఫెక్ట్ అనేది పడకుండా పిల్లల మీద లైక్ ఏమైనా వ్యాక్సిన్ లాంటిది ఏమైనా ఉందా? ఎస్ అండి, వ్యాక్సిన్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్. ఇప్పుడు టైఫాయిడ్ ఉంది, తర్వాత హెపటైటిస్ ఏ ఉంది, ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ, దీస్ 3 డిసీజెస్ దే హ్యావ్ వ్యాక్సిన్. సో మన కరెక్ట్ టైంలో నేషనల్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తే దోస్ విల్ ప్రివెంట్, వీ కెన్ ప్రివెంట్. ఇప్పుడు డెంగీ ఉంది, మలేరియా ఉంది, వాళ్ళకి వ్యాక్సిన్స్ లేదు ఆ డిసీజెస్కి. సో దాని ట్రీట్మెంట్ కూడా వన్స్ దే కెన్ బి ఫెటల్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఉన్న వాటికి అట్లీస్ట్ వైరల్ హెపటైటిస్ వ్యాక్సిన్ ఉంది, టైఫాయిడ్కి వ్యాక్సిన్ ఉంది, ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది, ప్రతి ఇయర్ యాన్యువల్గా యూ కెన్ గెట్ ఇట్ టిల్ 5 years of ఏజ్. సో దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. దాని ద్వారా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిసీజ్ ట్రాన్స్మిషన్ ఆగిపోతుంది. రైట్. అంటే పిల్లలకి సంబంధించి ఎప్పటి నుంచో చిన్నపిల్లల్ని మీరు చూస్తున్నారు కాబట్టి మాన్సూన్ టైమ్స్లో ఎక్కువగా ఏ ఆరోగ్య సమస్యలతో పిల్లలు వస్తారండి మీ దగ్గరికి? జలుబు, దగ్గు, తర్వాత జ్వరం, ఈ 3, తర్వాత ఫీవర్స్, డెంగీ, మలేరియా, మోస్ట్లీ వాంతులు, విరోచనాలు, వాటర్ బార్న్ లైక్ టైఫాయిడ్, తర్వాత అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, ఇటువంటి వాటి వల్ల ఎక్కువ వస్తూ ఉంటారు మీ దగ్గరికి. మోస్ట్ కామన్. ఇప్పుడు ఈ డెంగ్యూ అనేది చిన్నపిల్లల్లో ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా రేర్ కేసు ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తే వాళ్ళకి జ్వరం బాగా హెవీ ఫీవర్ వచ్చినప్పుడే, హై ఫీవర్స్ వచ్చినప్పుడే వాళ్ళని గమనిస్తారు పిల్లలకి. అవునండి. అప్పుడు దాకా ఎవరు ఏ పేరెంట్ కూడా పెద్దగా పట్టించుకోరు. ఈ డెంగ్యూ అనేది ఎప్పుడు మనం దాన్ని కనుక్కోవచ్చు పిల్లలకి వస్తుంది డెంగ్యూ, ఇది డెంగ్యూనే అని ఫైండ్ అవుట్ చేయాలి? డెంగీ స్పెసిఫిక్గా అనేది ఏముండదు. డే కమ్ విత్ పిల్లలు ఎలా ప్రెసెంట్ అవుతారంటే నార్మల్ ఫీవర్స్లో వస్తారు, కొన్నిసార్లు దురదలు ఎక్కువైపోయి ఉంటే, ర్యాషెస్ ఎక్కువ ఉంటుంది, డిక్రీస్ యూరిన్ అవుట్పుట్, థర్డ్ స్పేసింగ్ లాస్ అంటే సెల్స్ లోపల నుంచి నీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు సో కొంచెం ముఖం అంతా వాచిపోయి ఉండటం, డిక్రీస్ యూరిన్ అవుట్పుట్, పొట్ట ఊపిరి. డే 3. సో బెటర్ ఏదైనా మీకు ఫీవర్ అనిపించినప్పుడు బెటర్ కాంటాక్ట్ పీడియాట్రిషియన్ ఇమ్మీడియట్లీ. డెంగీ యాజ్ పర్సే అంటే ఇది డెంగీ అని చెప్పడానికి క్లినీషియన్ ఉంటే బెటర్ అండి. అంతేగాని మలేరియా ఉన్నప్పుడు రాత్రులు ఎక్కువ జ్వరం రావడం, టీబీ ఉన్నప్పుడు బరువు తగ్గడం, సాయంత్రం వంటి ఫీవర్ రావడం, బరువు తగ్గడం, దగ్గు ఉండడం, ఇలా ఉండడం కష్టం అండి. డెంగీలో చెప్పడం కష్టం. అవునవును. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చిన్నపిల్లలకి ఏంటంటే హోమ్ రెమెడీస్ ఎక్కువ ఫాలో అవుతూ ఉన్నారు పేరెంట్స్ కూడా. ఈ హోమ్ రెమెడీస్ అనేవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే ఈ హోమ్ రెమెడీస్ కాకుండా పిల్లలకి ఎలా జాగ్రత్తగా చూసుకుంటారంటే డాక్టర్ సజెషన్స్ వైజ్ హోమ్ రెమెడీస్ అండి దే ఆర్ ద బెస్ట్. అంటే మీరు స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు తీసుకున్నారనుకోండి డైట్, మోస్ట్ కామన్ వైటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఏదైనా అది ఇవ్వడం, కానీ పెరుగు, మజ్జిగ ఇవి ఎక్కువ సప్లిమెంట్ చేసుకుంటే దోస్ విల్ హెల్ప్. మన కడుపులో గట్ ఫ్లోరాలో బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి ఇంటెస్టైనల్ మాల్ అబ్జార్ప్షన్ కాకుండా అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది ఇది. తర్వాత వేడి నీళ్ళు తాగడం, తర్వాత ఇంట్లో ఎవరైనా ఎల్డర్స్ ఉంటే వాళ్ళతో దూరంగా ఉండడం, ఆల్వేస్ కీపింగ్ ద హౌస్ నీట్ అండ్ క్లీన్ అండ్ డ్రై. ఇది అది కాకుండా ఇప్పుడు చెప్పినట్టు వెంటనే వర్షంలో నుంచి బయటికి రాగానే, వర్షంలో నుంచి ఇంటికి రాగానే వెంటనే తీసేసి స్నానం చేసి వెళ్ళాలి పిల్లల దగ్గరికి. ఎస్, ఒకవేళ పిల్లలు బయట తడుచుకొని వచ్చినా వాళ్ళకి వెంటనే స్నానం చేసేయడం. తర్వాత మెయిన్ క్లాతింగ్, ఇప్పుడు ఈ సీజన్లో ఫుల్ స్లీవ్స్ బాడీ అంతా కవర్ అయ్యేటట్టు. తర్వాత ఏది తడిగా ఉండటం. మోస్ట్ కామన్, మోస్ట్ ప్రిఫరబ్లీ ఇఫ్ యూస్ కాటన్ క్లాతింగ్, ఏంటంటే ఎయిర్ ఎక్స్చేంజ్ ఉంటుంది కాబట్టి అంత చెమ్మ తడి ఉండదు. రాదర్ దాన్ దిస్ రెయిన్ కోట్స్ కానివ్వండి, లేకపోతే సాక్స్ కానివ్వండి, స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, ఇవన్నీ డైలీ వాష్ డ్రైగా ఉంచడం బెటర్. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి తడి చెమ్మ లేకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఒకే చోట నీరు నిల్వ చేరడం వల్ల మస్కిటోస్ కానీ ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. చాలామంది ఇంట్లో పిల్లలకి ఎక్కువగా కొబ్బరి నూనెలు అలాంటివి రాస్తూ ఉంటారు, అవి కరెక్ట్ అని అంటారా? వాట్ ఈస్? యూ కెన్ యూస్. కొబ్బరి నూనె రాయడం వల్ల హామ్ ఏం లేదండి, యూ కెన్ యూస్. అంటే కొంతమంది అంటారు కొబ్బరి నూనె రాయడం వల్ల మస్కిటోస్ ఎక్కువ వస్తాయి, నథింగ్ అండి, యూ కెన్ యూస్. ఓకే. సో ఇక కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ వ్యాక్సినేషన్స్ అనేవి ఏ టైంలో పిల్లలకి తీసుకుంటే, ఏ ఏజ్ గ్రూప్లో ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటారు? అంటే less than 2 years అండి వీ గెట్ మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సినేషన్స్ డన్. టైఫాయిడ్ కానివ్వండి 6 monthsలో వస్తుంది, ఇన్ఫ్లుయెన్జా 6 monthsలో వస్తుంది, హెపటైటిస్ ఏ 9th monthలో వస్తుంది. ఈ మాన్సూన్ టైంలో వచ్చే ప్రివెంటివ్ చేసేసి డిసీజెస్కి ఇవి మోస్ట్ కామన్. సో దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి బిఫోర్ 9 months అంటే ఎవరైనా చేసుకోవచ్చు. అది కాకుండా ఒకవేళ తీసుకోకపోయినా దే కెన్ గెట్ ద బూస్టర్ డోసెస్, లేకపోతే మిస్ డోసెస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇన్ఫ్లుయెన్జా ఎవ్రీ 5 years వరకు యూ కెన్ గెట్ అన్ యాన్యువల్ డోస్ అండి.
యూ కెన్ గెట్ దట్ డన్. ఈ మాన్సూన్ వ్యాక్సినేషన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి? అంటే చాలా మంది పేరెంట్స్ కి డౌట్స్ ఉంటూ No ఉంటాయి. అండి, వ్యాక్సిన్ వ్యాక్సిన్ అనగానే వస్తుంది. దేర్ కామన్ క్వశ్చన్ డైలీ విచ్ ఐ ఎన్కౌంటర్, నన్ను రోజు అడిగేది ఫీవర్ వస్తుందా అని. ఎస్ అండి, ఫీవర్ ఇప్పుడు బయట ఏదైనా నుంచి ఇచ్చినప్పుడు దానికి మన శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది ఫీవర్, దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేది నో అండి, ఏముండదు. వెరీ రేర్. దీర్ఘకాలిక సమస్యలు కూడా నో దీర్ఘకాలిక సమస్య అసలు ఉండవండి. ఓకే ఓకే. ఇక నవ్వే డేస్ ఏంటంటే అండి, ఈ మాన్సూన్ ఎఫెక్ట్స్ వల్ల చాలామంది పిల్లల్ని ఏంటంటే ఒక క్లోజ్డ్ దీంట్లో పెట్టడం చూస్తూ ఉంటాం మనం ఎక్కువగా. అంటే సేమ్ గుడ్డలు రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటారు, అవే వాటిల్లోనే పిల్లోని పెడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఫ్రీక్వెంట్గా అండి చేంజ్ ద డ్రెస్సెస్, యూనిఫామ్స్ కానివ్వండి, రెయిన్ కోట్స్ కానివ్వండి, రెగ్యులర్ యూసెస్ ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తుండండి. కీప్ దన్ డ్రై. దానికి తడి చెమ్మ ఉండకూడదు. ఒకే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, క్లోజ్డ్ స్పేస్లో ఉండేసరికి దానికి తడి వల్ల ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంట్లో మనం కామన్గా చూస్తుంటాం, గొప్ప బట్టలు పేరుకపోయినప్పుడు దాని మీద దోమలు అందులో ఉండడం తెలియకుండా ఫర్దర్ ఈవెన్చువల్లీ మళ్ళీ దోమల వల్ల మలేరియా, డెంగీ ఇవన్నీ సంక్రమిస్తూ ఉంటుంది. ఓకే. ఫుడ్ హ్యాబిట్స్ లాంటివి ఏమన్నా ఉంటాయండి మాన్సూన్ టైంలో పిల్లలకి? ఎస్ అండి, ఫుడ్ హ్యాబిట్స్ మోస్ట్ కామన్ టు ప్రిఫర్ ఇంట్లో చేసిన వంటకాలు, బయట ఫుడ్ కాకుండా. ఎందుకంటే టైఫాయిడ్ మోస్ట్ కామన్. ఇప్పుడు రోడ్ సైడ్ ఫుడ్స్, పానీపూరి ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే హోమ్ మేడ్ ఫుడ్స్ బెటర్ అండి. అది వేడివేడిగా తినడం. తర్వాత ఇప్పుడు ఏదైనా యూ ప్రిపేర్డ్ సమ్ డిష్ ఏదైనా చేశారు, దాన్ని వెంటనే కవర్ చేసేయడం. తర్వాత కాచిన నీళ్ళని తాగడం గోరువెచ్చగా. తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, వెజిటబుల్స్ని 1 to 2 times ఫ్రీక్వెంట్గా వాష్ చేయడం, దట్ కుడ్ బి బెటర్ అండి. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం కోసం పిల్లలకి మాన్సూన్ టైంలో ఎటువంటి ఫుడ్ ఇస్తే బెటర్ అంటారు? మోస్ట్లీ ఫ్రూట్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్ అండ్ ఇట్ హ్యాస్ వైటమిన్ ఏ, B1, B2, C, ఎనీ ఫ్రూట్ ఇట్ హ్యాస్. అది కాకుండా పెరుగు, మజ్జిగ, సెట్ బిఫోర్ దే ఆర్ ప్రోబయాటిక్స్. కడుపులోకి వెళ్ళి మన కడుపులో బ్యాక్టీరియా ఉంటుంది, గట్ ఫ్లోరా, అవి వాటికి హెల్ప్ చేసినప్పుడు ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, విచ్ ఇండైరెక్ట్లీ హెల్ప్స్ ఇన్ ఇమ్యూనిటీ. అది కాకుండా ఇప్పుడు పసికందులు ఉంటారు, less than 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, వాళ్ళకి అది తప్ప ఇంకా ఏది ఇవ్వకూడదండి. 2 years ఆఫ్ ఏజ్ వరకు తల్లిపాలు ఇవ్వచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఇమ్యూనిటీ. మీరు అన్నారు ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులు పిల్లల విషయంలో మాన్సూన్ టైమ్స్లో ఎటువంటి జాగ్రత్తగా తీసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? అదే అండి, ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, ఫస్ట్ దే షుడ్ వేర్ అదొకటి. ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ వైజ్ కూడా, ఫుడ్ వైజ్గా అంటే మోర్ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు, లేకపోతే ప్రోటీన్ ఫుడ్స్, ఎగ్ విచ్ హెల్ప్స్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్, అలాంటివి చేయొచ్చు. అది కాకుండా దెన్ వాళ్ళకి ఏదైనా ఇప్పుడు బేబీని ముట్టుకునే ముందు హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడము, ఇల్లు క్లీన్ డ్రైగా, బేబీ రూమ్ డ్రైగా ఉండడం, ఎక్కువ విజిటర్స్ అలౌడ్ లేకుండా తక్కువ మందితో ఉండడం. సో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో వస్తూ ఉంటారు, పాపను ఎత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం, అన్నీ అవాయిడ్ చేయడం. ఎవరికైనా జలుబు దగ్గు అని అంటే స్ట్రిక్ట్గా లేదండి, నో వి కాంట్ అలౌ ద చైల్డ్ అని చెప్పడం. మీరు యాజ్ ఏ పీడియాట్రిషియన్ ఎలా కేర్ తీసుకుంటారు పిల్లల్ని? అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు ఉంటారు, మీరు ఎలా కేర్ తీసుకుంటారంటే ఏం చెప్తారు? ఐ టేక్ కేర్ ఆఫ్ దమ్ యాజ్ మై ఫ్యామిలీ అండి. మన బేబీని ఇప్పుడు మోస్ట్ కామన్ ఏంటంటే పిల్లల్ని, ఇప్పుడు వేరే వాళ్ళ పిల్లల్ని కూడా మన ఫ్యామిలీ, సో వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్కి చాలామంది బేబీ ఏడుస్తున్నారని తెలుస్తుంది, కానీ బేబీ ఎందుకు ఏడుస్తున్నాడు అనేది మెనీ రీజన్స్. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్. సో వాళ్ళ నిదానంగా విని, వాళ్ళ ప్రశ్నలను ఒక 1/2 hour నిదానంగా విని అర్థం చేసుకొని, ఇప్పుడు less than 2 years ఉన్నారండి, పిల్లలు చెప్పడం కష్టం అవుతుంది ఏది అనేది, నిజానికి ఎగ్జామిన్ చేసి. సో వాళ్ళకి పీడియాట్రిక్స్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్తో ఎంత ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ ద పేరెంట్స్ ఈజ్ ఆల్సో ద సేమ్. పేరెంట్స్ కూడా లేదమ్మా ఇది ఏం కాదు, దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ఈ మెడిసిన్స్ యూస్ చేయండి చెప్తే చాలు. ఒకవేళ బ్యాడ్ లక్ ఏదైనా వచ్చినా, నో దిస్ కేస్ కెన్ బీ మేనేజ్ వెరీ ప్రాపర్లీ అని చెప్పడం, అంతే అండి. సో వాళ్ళకి ఇంకా ఫాలోఅప్స్ కూడా ఉంటాయి, ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్, ఈ టైంకి రావాలి, ఈ వ్యాక్సినేషన్కి ఈ టైంలో రావాలి, మంత్లీ ఒకసారి ఫాలోఅప్. ఇప్పుడు బేబీ ఏదైనా డిసీజ్ ఉంది రావడం బెటర్. తర్వాత ఫాదర్కి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, సో కొన్ని పిల్లలు ఎలాగంటే ఆస్తమా ఇలాంటివి సంక్రమిస్తూ ఉంటాయి వారసత్వంగా, సో వాళ్ళని కూడా చెకప్ చేసుకోమంటాం, అలాంటివి తెలుసుకుంటే బెటర్. మీరు అన్న ఆస్తమా అని ఈ పాయింట్ మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. అంటే అది ఎందుకు అనేది పక్కన పెడితే ఆస్తమాటిక్ ఇష్యూస్ చాలా వరకు కనపడుతుంటాయి. ఈ మాన్సూన్ టైంలో ఈ ఆస్తమా ఉన్న పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా కేర్ తీసుకోవాలి. సో వాళ్ళ గురించి ఏమన్నా మీరు చెప్తారా? వాళ్ళ గురించి అనేసరికి ఇప్పుడు ఆస్మాటిక్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఎలా అంటే సీజన్ చేంజ్ అవ్వగానే ఈజీగా రోగాన్ని పడిపోతారు, జలుబు దగ్గు రావడం, ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడడం. వాళ్ళకి ఎలాగ ఉందంటే అలర్జీ. సో ఇప్పుడు తడిగా ఉండేది
ఫ్రీక్వెంట్గా ఇల్లుని క్లీన్ నీట్ డ్రై చేసుకోవడం, తర్వాత ఇంట్లో ఏదైనా పెట్స్ ఉంటే పెట్ ఎలర్జీ వల్ల వస్తుంది, లేకపోతే డోర్ మ్యాట్స్ కర్టన్స్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవడము, ఆల్ ఆఫ్ దిస్ విల్ హెల్ప్ దెమ్. తర్వాత మెయిన్ ఇప్పుడు పేరెంట్స్కి ఏమన్నా ఉంది, సో ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్లో ఉండడం. ఇప్పుడు మంత్లీ మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నారు, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి లేకపోతే అలర్జీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం. సో హౌ ఫార్ ఇస్ ద డిసీజ్ ప్రోగ్రెస్, తగ్గిందా లేదా పెరుగుతుందా అలానే ఉందా, ఇప్పుడు పిల్లలు ఎవరికైనా ఉందా, ఒకవేళ స్కూల్కి పంపించాలన్నా కొంచెం ఐసోలేటెడ్గా వాళ్ళని పెట్టడం, లేదా వేరే వాళ్ళు ఉంటే కొంచెం దూరంగా ఉండడం. ఇదండి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పిల్లల్లో వచ్చేది స్కూల్ నుంచి. సో ఒకరికి ఉంటే తుమ్ము దగ్గుతా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకోటండి డస్ట్ ఎలర్జీ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో దాని గురించి ఏమైనా చెప్తారా? చిన్నపిల్లలు మాన్సూన్ టైంలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అది కూడా. సో వాట్ ఈస్ డస్ట్ ఎలర్జీ అనేసరికి ఇప్పుడు చేయమండి చాలా మంది పిల్లలు అవుట్డోర్లో ఆడుకుంటుంటారు, అంటే మరి రోడ్డు మీద దుమ్ము మీద. సో వాళ్ళకి ఎలాంటి డస్ట్ ఎలర్జీ ఒకలా కాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, తర్వాత సోర్ థ్రోట్ రావడం, గొంతు బొంగురు పోవడం, జలుబు దగ్గు, కొంతమందికి అయితే నెలవారీ ఉంటాయి జలుబు దగ్గు తగ్గడం. సో వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్తో పాటు అవాయిడింగ్ ద అలర్జెన్స్. ఓకే, ఇప్పుడు డస్ట్లో ఆడుతున్నారు, లేదు ఇంటి లోపల ఆడుకోండి, అవుట్డోర్ థింగ్ కొంచెం అవాయిడ్ చేయించాలి, డస్ట్ నుంచి దూరంగా ఉంచాలి సింపుల్గా చెప్పాలంటే. అది కాకుండా ఇప్పుడు పిల్లలు రోడ్ మీద క్రికెట్ అలా ఇలా ఆడుతూ ఉంటారు. సో కొన్ని ఏరియాస్లో ఏముంటుందంటే వాటర్ స్టాగ్డ్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని చిన్న చెరువులు లేకపోతే చిన్న గుంటలు నీళ్ళు ఎక్కువ ఉంటాయి, అక్కడి నుంచి దూరంగా ఉండమని చెప్పడం. ఎందుకంటే దాంట్లో మళ్ళీ మస్కిటోస్ బ్రీడ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అవును. ఇక ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము మాన్సూన్ చేంజ్ అయిన వెంటనే పిల్లల్లో ఎక్కువగా మోషన్స్ అవ్వటం, వామిటింగ్స్ కనపడటం, ఇవన్నీ చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఈ పిల్లల్లో మోషన్స్ అవ్వటం ఒక ఎత్తు అయితే, పేరెంట్స్ ఈ ఏవైతే ఉంటాయో లైక్ వాళ్ళకి ప్యాడ్స్ ఉంటాయి కదా వాళ్ళ పిల్లలకి సంబంధించినవి, అవన్నీ మారుస్తూ ఉంటారు, డైపర్స్ మారుస్తూ ఉంటారు, వాళ్ళకేమో ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఐసా ప్రాక్టికల్లీ చూస్తూ ఉంటాను నేను చాలా ఫ్యామిలీస్లో. వాట్ యు సే దీని గురించి? దాని గురించి ఏంటంటే అండి, మోస్ట్ కామన్ వాంతులు విరోచనాలు అవడానికి వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ని మోస్ట్ కామన్ మనం ప్రివెంట్ చేయడానికి వాటర్ బార్న్. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, బయట పానీపూరి లేకపోతే సంథింగ్ ఎల్స్, నాట్ ఓన్లీ బ్లేమ్ పానీపూరి, ఎనీథింగ్ హోమ్ మేడ్ ఫుడ్స్ తినుకోవడం. తర్వాత ఏదైనా వస్తువు ముట్టుకున్నప్పుడు నీట్గా పరిశుభ్రత, చేతుల్ని నీట్గా కనుక్కోవడం, తినే ముందు వెజిటబుల్స్ మంచిగా. అంటే నేను అనేది ఏంటంటే ఈ మోషన్స్ అనేవి మాన్సూన్ చేంజెస్లో కామనా? మాన్సూన్లో అంటే సమ్మర్లో అంటే ఎనీ టైమ్ అండి, ఎనీ టైమ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఇప్పుడు టైఫాయిడ్ అన్నారు, దట్ కెన్ ప్రెజెంట్ విత్ లూజ్ టూల్స్, డెంగీ లూజ్ టూల్స్తో ప్రెజెంట్ అవుతుంది, ఆల్ ఆఫ్ దిస్ కెన్ ప్రెజెంట్ విత్ లూజ్ టూల్స్. ఓకే, లూజ్ టూల్ అనేది మాన్సూన్లో ఎక్కువగా కనపడుతుంది, మాన్సూన్లో ఉంటుంది, ఎక్కువగా కనపడుతుంది, సమ్మర్లో కూడా ఉంటుంది. ఎందుకంటే వెంటనే ఫుడ్ పాడైపోతుంది వేడి వల్ల, దానివల్ల తినగానే మళ్ళీ అది. డైపర్స్ ఎక్కువగా మార్చే పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? వాట్ ఈస్ యువర్ సజెషన్? డైపర్స్ ఏంటంటే ఇప్పుడు దానికి చెమ్మ ఎక్కువ అయిపోయి తడి ఎక్కువ అయిపోయి డైపర్ ర్యాషెస్ రావడం వల్ల దానికన్నా లంగోటీలు ఇలాంటివి వాడడం బెటర్ అవి. ఎందుకంటే ఆ జెనిటల్ ఏరియా, గ్రాయిన్ ఏరియాలో ఎక్కువ చెమ్మ తడి ఉండటం వల్ల అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డైపర్ ర్యాషెస్ 24 hours డైపర్స్ వాడే పేరెంట్స్ కూడా ఉన్నారండి. ఎస్, వాళ్ళల్లో ఇది అలా వాడటం వల్ల ఇబ్బంది ఉండదా అండి పిల్లలకి? ఉంటుందండి. ఇదే చెప్పినప్పుడు ఎక్కువసేపు యూరిన్ కంటైన్ ఉండడం, ఫ్రీక్వెంట్ డైపర్ చేంజింగ్ చేయాలి. అలాంటప్పుడు వాళ్ళకు కుదరనప్పుడు ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్లో డైపర్ చేంజింగ్ చేయాలి. నిదానంగా టాయిలెట్ ట్రైనింగ్ అలవాటు చేయించాలి పిల్లలకి. తర్వాత ఎవ్రీ టైం డైపర్ చేంజ్ చేసినప్పుడు ర్యాష్ ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ర్యాష్ ఉంటే ఆయింట్మెంట్స్ దానికి సపరేట్గా, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అది చేసి. మోస్ట్ కామన్ అండి 24 hour డైపర్ కాకుండా సాధారణ ట్రెడిషనల్ వేలో లంగోటీలలో కడితే గాలి ఎక్కువ ఆడి మనకి అవి ఉండవు, కొంచెం రిలీఫ్ ఉంటుంది. డైపర్ డర్మటైటిస్, డైపర్ ర్యాష్ ఇవన్నీ తగ్గిపోతాయి. చాలా మంది పేరెంట్స్ ఈ మధ్య కాలంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు పిల్లల విషయంలో. లైక్ బయట ఏదో మెడికల్ షాప్కి వెళ్ళటం, మోషన్స్ అవుతాయో ట్యాబ్లెట్ తీసుకోవటం, లేకపోతే వామిటింగ్ వస్తున్నాయి, జ్వరం వచ్చిందని ట్యాబ్లెట్ తీసుకోవడం. అటువంటి పేరెంట్స్కి ఏం చెప్తారు? మీరు మెడికల్ షాప్లో డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం కన్నా ప్లీజ్ పర్సనల్ కన్సల్ట్ ఏ పీడియాట్రిషియన్ ఆర్ క్లినిషియన్ అండి. దే విల్ టెల్ యూ బెటర్. ఎందుకంటే ఇప్పుడు మోషన్స్ అనేది అక్యూట్ గ్యాస్ట్రైంటరైటిస్ అవ్వచ్చు, రోటావైరల్ డయేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, డెంగీ అవ్వచ్చు, ఏది అనేది వాళ్ళకి తెలియదు. సో మోషన్ రాగానే వెంటనే అయిపోవడం కన్నా మోషన్తో పాటు వాంతులు అవుతున్నాయా, లేకపోతే ఫస్ట్ కొన్ని డిసీజులు అంటే వాంతుల తర్వాత మోషన్స్ అవుతాయి, రెండో ఒకటి, దాంతోపాటు ఫీవర్ రావడం, అవన్నీ చేంజెస్ అన్నీ చూసుకోవాలి. సో వాళ్ళు బెటర్ పీడియాట్రిషియన్, దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ అయినా క్లినిషియన్ అయినా కలిస్తే వాళ్ళ సైన్స్ అండ్ సిమ్టమ్స్, వ్యాధి ఏ రకంగా వచ్చింది, ఏముంది, డోసేజ్ని బట్టి అంటే వాళ్ళ కండిషన్ని బట్టి ఇస్తారు మెడికేషన్. మళ్ళీ వెయిట్ ఏంటంటే ఏదో నార్మల్ గా ఇక అడుగుతున్నారు కదా అని ఇస్తారు. జలుబుకి తలనొప్పికి అలా కాకుండా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉందండి ఒకవేళ ఇటువంటి టాబ్లెట్స్, బయట టాబ్లెట్స్ వాడటం వల్ల తీసుకొని? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ కాలంలో మోస్ట్ కామన్ యూస్ చేస్తున్నాం, ఎక్కడికి పోయినా సమ్వేర్ అదర్
దే ఆర్ యూజింగ్ యాంటీబయాటిక్స్. దానివల్ల ఎర్లీ ఏజ్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు నిజంగా అదే బేబీకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే యాంటీబయాటిక్ కావాలి, మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే హై అండ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ థింగ్. అండ్ రెండు ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల పర్సే విరోచనాలు వచ్చేస్తాయి యాంటీబయాటిక్ వల్లే. అండ్ మోర్ కామన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్, కొన్నిటికి రియాక్షన్స్, ర్యాషెస్ వస్తుంది, వాంతులు వస్తుంది, కొన్నిటికి కడుపు నొప్పి వస్తుంది. దెర్ ఆర్ వెరీ రేర్ కేసెస్ వేర్ బ్లీడింగ్ కూడా అవుతాయి. ఓకే, అంటే సివియర్కి వెళ్ళిపోయిన సివియర్, ఎస్ అండి. ఓకే, ఈ సీజనల్ అనారోగ్య సమస్యలు పిల్లలకు వచ్చే వాటిలో ఎక్కువగా ఏ సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయండి? మోస్ట్ ఇదండి, జలుబు దగ్గు. జలుబు దగ్గే ఫస్ట్ ఇదే, ఇట్ నుంచి ఏదైనా ఇట్లే స్టార్టింగ్ ఇది జలుబు దగ్గు జ్వరం, అక్కడ నుంచి డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంటుంది. సో వీ షుడ్ ఫాలో. ఏ టైంలో మనం అప్రోచ్ అవ్వాలి డాక్టర్కి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. అంటే ఇది సివియారిటీకి వెళ్ళిపోతుంది కేసు అనేటప్పుడు, అంటే దగ్గు వచ్చింగా రాగాలి ఇంకా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. దగ్గు అంటే ఇప్పుడు చూడండి, నార్మల్గా రోజుకి 1-2 సార్లు ఉంటుంది. కొంతమంది తెల్లవారులు దగ్గుతూ ఉంటారు, కొంతమంది దగ్గుతో ఉమ్ము వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అది అప్పుడప్పుడు వచ్చే దగ్గు కాకుండా ఇప్పుడు ఏదైనా ఇరుక్కుపోయినా కొంచెం కంజెషన్ ఉంటుంది, దానికి ఆవిరి పడతారు ఇంట్లో, హోమ్ మేడ్ జనరల్గా హోమ్ రెమెడీస్, వాటికి ఏం అవసరం లేదు. అలా కాకుండా సివియర్గా దగ్గు, తెల్లవారులు దగ్గు ఉండడం, దగ్గులో ఉమ్ము రావడం, ఫీవర్ ఉండటం, ఒకవేళ న్యూమోనియా వచ్చి ఆ టైంలో బెటర్ కన్సల్ట్ డాక్టర్. రైట్. ఇక చాక్లెట్స్ ఎక్కువగా తినిపిస్తూ ఉంటారు పిల్లలకి, చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో అటువంటి పేరెంట్స్, అంటే కొంతమంది పేరెంట్స్ని అది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అడిగినా కూడా ఇవ్వరు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ప్రేమగా చాక్లెట్స్ ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. అటువంటి పేరెంట్స్ అంటే వీళ్ళు కూడా ఎక్కువగా తింటారు చాక్లెట్స్ అనేవి, బాగా తింటాం, పళ్ళు చెడిపోవడం, ఇవన్నీ. సో ఆ పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? వాట్ ఇస్ యువర్ సజెషన్? అంటే వాళ్ళకి ఏంటంటే బుజ్జగించడం కొంచెం వేరే స్టైల్లో చేసి చాక్లెట్ రిడక్షన్ తీసుకోవడం తగ్గించేయాలి, పిల్లలకి ఇవ్వడం. సో దట్ విల్ హెల్ప్ అండి. అది ఈ చాక్లెట్స్ తినడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమైనా చెప్పగలరా? ఏముందండి, ఇప్పుడు చాక్లెట్ ఒకటి మ్యాక్సిమం షుగర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో దానికి వాళ్ళ పిల్లలు ఇష్టపడతారు, అదొకటి. రెండు, తెలియకుండా పాత చాక్లెట్ ఏదో లోకల్ మినిట్, అవి ఎలా తయారు చేస్తారో తెలియదు. ఇప్పుడు వచ్చే చాలా చాక్లెట్స్, లోకల్ చాక్లెట్స్ అడల్ట్రేషన్స్ అన్నీ ఉంటున్నాయి. అది మోస్ట్ కామన్ జింజివైటిస్, పళ్ళు పుచ్చిపోవటం, పళ్ళు రాలిపోవటం. అది ఓమ్ని హాస్పిటల్స్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పిల్లలకి కేర్ తీసుకోవడానికి ఉన్నది ఏంటి మన దగ్గర స్పెషల్గా అనేది అంటే ఏం చెప్తారు? వెంటిలేటర్స్ ఉందండి, పీడియాట్రిక్ ఇంటెన్సివ్స్, వీ హ్యావ్ నియోనటాలజిస్ట్ దేర్, అండ్ 24/7 డాక్టర్స్ ఐసీయూ సపోర్ట్ మొత్తం ఉంటుందండి, ఐదర్ ఎన్ఐసీయూ ఆర్ పిఎస్యూ లెవెల్ 3. ఇది కాకుండా స్పెషల్లీ ట్రైన్ నర్సెస్. ఓకే, అది కాకుండా మా దగ్గర ఇంకా ఏంటంటే 1 nurse per patient. ఇప్పుడు ఏదైనా నర్స్ ఉన్నారు, ఒక పేషెంట్కే కేటాయిస్తాం. సో వాళ్ళ ద్వారా ఇప్పుడు వేరే వాళ్ళ గురించి పూర్తిగా వాళ్ళ దగ్గర ఉంటుంది. తర్వాత మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఆ నర్సు వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఒక బేబీ దగ్గర ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఇక్కడికి అంతే, ఆ రిపోర్ట్ మొత్తం మీకు సబ్మిట్ చేయాలి కాబట్టి ఫుల్ క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇంకా అనేసరికి ఇప్పుడు వెంటిలేటర్స్ ఉన్నాయి, డెలివరీస్ ఉన్నాయి. సో సీనియర్ గైనకాలజిస్టులు ఉన్నారు, డెలివరీస్ విత్ అట్ ఈజ్ చేస్తారు. తర్వాత వెంటనే ఒకవేళ బేబీకి ఏదైనా పుట్టంగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, అలాగే అన్న వెల్ ఎక్విప్డ్ ఎన్ఐసి ఉంది విత్ స్టాఫ్. రైట్ అండి, థ్యాంక్ యూ రెంటాల నవీర్ గారు, మంచి విషయాలు